అమ్మవారు చక్కగా స్నానం చేసుకున్న తర్వాత ఆ నలుగు జరగడం, ఆ తర్వాత ఆయనే మళ్ళీ ప్రాణం పోయడం విష్ణుమూర్తి ద్వారా, మళ్ళీ ఆయనకి వరాలు ఇవ్వడం, ఆయనకి వరసిద్ధి వినాయకుడి కింద వరం ఇవ్వడం, ఆయనకి అన్ని రకాల వరాలు ఇచ్చి గణాలకి అధిపత్యం చేయడం. ఈ కథ అంతా మనకి సాధారణంగా మనం ప్రతిసారి మనం వింటున్న కథ, మనకి తెలుసున్న కథ. అయితే గణపతి అనేవాడు ఎవరయ్యా అంటే మూలానికి అధిపతి. యస్మై కస్మై స్వరూపాయ గం గణపతి అనమాట. యస్మై అంటే ఏమిటంటే ఏదైతే జీవి, ఏ జీవైనా సరే మొట్టమొదటి శ్వాస అంటే గుండె హార్ట్ బీట్ అనుకోండి, లేదంటే శ్వాస అనుకోండి. శ్వాస అంటే ఇంకా జన్మించిన తర్వాత వస్తుంది, దానికన్నా ముందర చివరి గుండె హృదయం కొట్టుకోవడం, దాన్ని కస్మై అంట. యస్మై కస్మై అంటే మూలాధారానికి ఆయనే అధిపతి, సహస్రారానికి అధిపతి. మూలాధారం అంటే యోగం ద్వారా తెలుసుకుంటే కనుక దీని మూలాధార స్థానం అంటారు. ఇక్కడ ఉంటుంది వెన్నుముక కింద, ఇది మూలాధార చక్రం. సహస్రారం అంటే మనకి చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ నడినెత్తి మీద నాడి కొట్టుకుంటుంది. చివరిలో ఎప్పుడైతే మనం గతించిన తర్వాత ఈ ప్రాంతం నుంచే ప్రాణం బయటికి వెళ్తుంది. ఎక్కడి నుంచి వెళ్తుంది? సహస్రారం నుంచి బయటికి వెళ్తుంది మన ప్రాణం. ఆ శిరచ్ఛ దీని సహస్రారానికి ఈ మూలాధారం అంటే ప్రారంభానికి రెండిటికి అధిపతి. అంటే దాని అర్థం ఏమిటి? ఈయన అన్నిటికీ మూలమైన వాడు ఈయనే, అన్నిటికీ చివరైన వాడు వీడే. ఈయనే అంటే మొత్తం ఈయనే ఉన్నాడు. మొత్తం మనం జన్మించిన దగ్గర నుంచి అంత్యం వరకు కూడా మనం ఎవరినైతే పట్టుకోవాలి కట్టానేవాడంటే ఆయన గణపతి. ఈయన్ని యస్మై కస్మై స్వరూపంగానే, అలాగే యోగం ద్వారా అంటే మూలాధారానికి సహస్రారానికి మూలంగాను పరిగణిస్తారు. అలాగే ఇంకోటి ఏమిటి అంటే ఈ పార్వతీ పరమేశ్వరుడికి జన్మించిన కన్నా ముందర గణపతి ఇంకా 4-5 మనకు తెలిసిన పురాణాల ద్వారా జన్మించారు. ఎవరికైనా ఆయన ఆయా అవతారం యొక్క ఏదైతే విశేషం ఉందో ఆ విశేషాన్ని పూర్తి చేసుకున్న తర్వాత, కార్యాన్ని పూర్తి చేసుకున్న తర్వాత మనకి మళ్ళీ పార్వతీ పరమేశ్వరుడికి యథావిధిగా ఆయన ఎవరికి జన్మించినా సరే మళ్ళీ చివరికి మళ్ళీ పార్వతీ పరమేశ్వరుడి దగ్గరికి ఆయన చేరుకుంటూ ఉంటాడు. ఈ పార్వతీ పరమేశ్వరుడికి చేరుకునే స్థితి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు అమ్మవారికి మనం చదువుకున్న కథ ఉంది కదా, మనం చదువుకునే కథ, ఈ కథ అమ్మవారు నలుగు పిండి పెట్టుకుంటున్నట్లు కథ ఉంటుంది కదా, ఇది ఒక కల్పంలో జరిగింది. ఇంకో కల్పంలో ఇదే కథ అమ్మవారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఈయన గణపతిని చూసి ఆయన యొక్క బాలలీలల్ని ఆటల్ని అన్నీ చూసి ఈయన వీరోచితాన్ని, ఈయన యొక్క జ్ఞానాన్ని, తెలివితేటని, అందాన్ని చూసి ముగ్ధులైపోయి మాకు సంతానం కింద కలగాలి అని చెప్పేసి వరం కోరుకున్నారు. గణపతిని కోరుకుంటే తపస్సు చేయమని చెప్పాడు గణపతిని. గణపతి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని కూడా ఆ తపస్సు చేస్తే ఆ తపఫలంగా ఆయన మళ్ళీ ప్రత్యక్షమై వరం ఇచ్చాడు, నీకు సంతానం కింద నేను కలుగుతానని చెప్పి. ఆ వరం ఇచ్చిన తర్వాత